హలో గాయ్స్, మీ అందరికి వీడియోలోకి స్వాగతం. ఈరోజు అయితే మనం యిప్పీ నూడిల్స్ని అయితే చేయబోతున్నాం. మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లేట్ చేయకుండా లెట్స్ గో. అంతకన్నా ముందు మన ఛానల్ని మీరైతే ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో గాయస్, లేట్ ఎందుకు, మరి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. గాయస్, మనకైతే కావాల్సిన పదార్థాలు ఫస్ట్గా ఇంతది కావాలి మనకి. దీనిలో మేము నూడిల్స్ చేయబోతున్నాము. గాయస్, 1 గ్లాస్ ఆఫ్ యిప్పీ నూడిల్స్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే మనకు కావాలి. చూసారా, నేను వాటర్ పోసేసాను. ఇప్పుడు 2 అయితే 2 గాయస్, అట్లా ఎన్ని చేస్తే అన్ని గ్లాసెస్. గ్యాస్ మేమైతే పొయ్యి అయితే వెలిగించేసాము. ఇప్పుడు ఆ వాటర్ వేడిగా అయ్యేంత వరకు మనం ఆగాలన్నమాట. మీకు వేడిగా అయ్యాక ఇప్పుడు నూడిల్స్ అయితే మీకు చూపిస్తాను. ఓకే, అప్పుడైతే మిమ్మల్ని కలుస్తాను. చలో గాయస్, దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఆనియన్ మనం కట్ చేస్తున్నాం ఇక్కడ. గాయస్, దీనిలో అయితే మేము మ్యాగీ వేసేసాము. మ్యాగీ కాదు, యిప్పీ. దీనిలో యిప్పీ అయితే వేస్తున్నాము. వాటర్ బాగా వేడెక్కినాయి అందువల్ల. నెక్స్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, ఇంకా మిరపకాయలు. గాయస్, ఇదైతే మనం ఆనియన్స్ని అయితే కట్ చేస్తున్నాము. మనం మ్యాగీ యిప్పీకి కావాల్సింది ఇది. నెక్స్ట్ ఏమో ఈ మిరపకాయలు కట్ చేసేస్తాము. ఈ ఆనియన్స్ కట్ చేస్తున్నాం. గాయస్, దీన్ని అయితే ఇట్లా ముక్కలుగా కట్ చేయాలన్నమాట. ఇదిగోండి గాయస్, అట్లా కట్ చేసేయాలి. అట్లా కట్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ని. ఇదిగోండి, ఇట్లా నేను కట్ చేస్తున్నట్లు కట్ చేసుకోండి. బై మిస్టేక్ ఒక ఆనియన్ అయితే కిందకి పడిపోయింది. చూడండి గాయస్, ఇట్లా కట్ చేసుకోవాలి. మీరు ఇట్లా కట్ చేస్తే టేస్టీ యిప్పీ అయితే వచ్చింది మనకి. సూపర్ నూడిల్స్ వస్తాయి. ఓకేనా గాయస్? నేను చెప్పినట్లుగా ఆనియన్, మిరపకాయ కాదు, టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేస్తున్నాను. దీన్ని షార్పింగ్ చేస్తున్నాము ఇట్లా ఆనియన్ లాగా, దీన్ని కూడా. ఓకే గాయస్, ఇదైతే మిరపకాయలు ఇట్లా కట్ చేసుకోవాలి. ఇదిగో దీనిపైన ఉన్నది కట్ చేసి మేము పక్కన పెట్టాము. చూడండి, ఇట్లా కట్ చేసుకోవాలి. మధ్యలో నుంచి కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మధ్యలో నుంచి మనకి నూడిల్స్ కావాల్సి అయితే కట్ చేసుకోవాలి. ఓకేనా గైస్? తర్వాత ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి గైస్. ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఇంకా టేస్ట్ వచ్చింది మనకి. గైస్, ఇట్లా కట్ చేయాలి గైస్. ఇప్పుడైతే మనం టొమాటోని అయితే కట్ చేస్తున్నాము. ఫస్ట్గా మనమైతే ఎట్లా కట్ చేయాలో చూపిస్తాను. చూడండి, చెక్స్ లాగా కట్ చేయాలి. బాగా వాష్ చేసుకోవాలి. పైగా చెక్స్ లాగా కడిగి అన్ని ఒక ప్లేట్లో చెక్స్ లాగా కట్ చేసుకోవాలి గైస్. అన్ని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇట్లా గైస్, కొంచెం మీరు అట్లా కట్ చేసుకోండి. అట్లా ఒక్కొక్కటి ఇట్లా స్మాల్ సన్న సర్కిల్ లాగా కట్ చేసుకోండి. చూడండి, మేము కట్ చేసాను గైస్. ఇదైతే ఏంటో ప్లాంట్ చెప్పేది చూడండి గాయస్. ఇది కరివేపాకు. ఇదైతే నూడిల్స్ వేయాలి గైస్. ఈ కరివేపాకుని వేస్తే మంచి టేస్ట్ వచ్చింది. ఇదిగోండి, వీటికి కావాల్సిన పదార్థాలు ఇవే, ఇంకా వస్తాయి. ఉండండి గైస్, అట్లా సర్కిల్ కాదు, దాన్ని ఇట్లా కట్ చేసుకోవాలి అంట.
ఇట్లా కట్ చేసుకోండి గైస్. ఓకేనా, చూడండి ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా గైస్. సో గైస్ మనకైతే ఇవి కావాల్సింది టమాటా, ఆనియన్స్, టొమాటోస్, ఆనియన్స్, కరివేపాకు, చిల్లీ. ఇవన్నీ మనకి చాపుడ్ అయ్యి ఉన్నాయి. ఈ ఫ్రెష్ వెజిటేబుల్స్ మనకు కావాలన్నమాట. ఇవే కావాల్సిన పదార్థాలు గైస్. నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో ఆయిల్ ఇదే గైస్ మనకైతే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పైగా మీరైతే ఇది కట్ చేసుకోండి. దీన్ని ఏమంటారు, ఇప్పి నూడిల్స్ మసాలా. ఇది కొంచెం వేసుకోండి. పైగా కొంచెం ఇది కొంచెం ఈ నూనె కూడా వేసుకోండి. ఇదైతే మేము దీనిలో వేయబోతున్నాము. మీరు వాష్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత వేయాలి గైస్. ఏటని చూపిస్తాం గైస్. చూడండి మనం అట్లా వేస్తున్నాము. మొత్తం వేసేయాలి. చూడండి నేను వేస్తున్నా. మొత్తం వేసేయాలన్నమాట గైస్. మేము ఇంకా టొమాటో వేయలేదు. వేసుకున్న తర్వాత తొందరగా ఉడకాలనుకుంటే మీరు ఉప్పునైతే వేసుకోవాలన్నమాట. వేసుకుంటే తొందరగా ఉడుకుతాయి గైస్. ఇప్పుడైతే మేము టొమాటో వేసాము. ఆ తర్వాత ఉప్పు వేస్తాము తొందరగా ఉడకాలంటే. అవి తొందరగా ఉడుకుతాయి గైస్. చూడండి ఉప్పు వేస్తున్నాము, తొందరగా ఉడుకుతాయి అన్నమాట. 1 minute లేటర్ గైస్. 1 minute అయితే మీరు ఇట్లా చేసుకోవాలన్నమాట. గైస్ ఇదైతే ఇప్పి మసాలా అన్నమాట. వేస్తున్నాను చూడండి. ఇట్లా మీరు కూడా వేసుకోండి, బాగా టేస్ట్ వచ్చింది. ఓకేనా గైస్. వేసేసుకున్న తర్వాత మీరు ఇట్లా స్టిర్ చేసుకోవాలన్నమాట 1 minute. గైస్ మసాలా ఇట్లా ఉడికిన తర్వాత ఇప్పిని అయితే వేసుకోండి. మీ ఇష్టం, నూడిల్స్ ఏదో ఒకటి వేసుకోండి. మీకు 1 minute స్టిర్ చేసిన తర్వాత ఇట్లా వచ్చింది అన్నమాట. చూడండి మేము వేస్తున్నాము. చూడండి గైస్ మేము వేసాము చూడండి. అట్లా వేసుకోవాలన్నమాట గైస్. నూడిల్స్ అయితే వేసేసిన తర్వాత స్టిర్ చేసుకోండి బాగా. ఒక 1 minute పాటు స్టిర్ చేయండి ఇప్పుడు మనం చేసిన దాంట్లో. ఓకేనా గైస్. ఓకే గైస్, నూడిల్స్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే దీన్నైతే మనం కొంచెం స్టిర్ చేసుకొని వదిలేయాలి గైస్. మీకు నచ్చితే కనుక నిమ్మకాయ పిండుకొని వేసుకోవచ్చు. ఈ లెమన్స్ని పిండుకొని వేసుకోవచ్చు, బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకొని, నచ్చకపోతే వేసుకోకండి.